ओके छात्र, आज मैं आपको साहित्य और संस्कृति का परस्पर संबंध के कुछ अभ्यासार्थ प्रश्न बताने जाऊंगी। पहला प्रश्न है, भारत में विविधता किन किन बातों में दिखाई देती है? भारत में विविधता किन किन बातों में दिखाई देती है? इसका जवाब है, ఇది భారతదేశంలో వైవిధ్యం భిన్నత్వం అనేది ఏ విషయాలలో మనకు తెలుస్తుంది అనే ప్రశ్న। దీనికి గాను जवाबु निबंधकार दिनकर जी निबंध के आरंभ में विविधता के अनेक रूपों का एवं कारणों का సంబంధ बताया है। ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడుంది అనే విషయం కూడా చెప్పడానికి ముందు దేశంలో భిన్నత్వం ఎక్కడెక్కడుంది, ఏ విషయాల్లో భిన్నత్వం మనం భావించవచ్చు అని ఈ యొక్క निबंधकार दिनकर చెప్తున్నారు। विविधता के मुख्य कारण भारत का भूभाग बहुत कम समय के लिए एक शासन के अंतर्गत रहा है। భిన్నత్వం ఎందుకుందంటే ఈ యొక్క భారతదేశం యొక్క భూభాగము ఒక ఒకరి యొక్క పరిపాలనలో లేదు। ఒకరి పరిపాలన అంటే యావత్ భారతదేశము ఒకరే పరిపాలించేటట్టు లేదు, అది ఒక భిన్నత్వం। భూభాగం అనేది भूभाग समय के लिए एक शासन के अंतर्गत रहा। भारत की जलवायु भी इसके लिए अनुकूल नहीं है। అదేవిధంగా ఒకటేమో భూభాగము ఒకే భూభాగంగా లేదు, మధ్య మధ్యలో అది చీలి ఉండాలి, ఉత్తర దేశము దక్షిణ దేశం ఈ విధంగా। కాబట్టి ఈ యొక్క భారతదేశాన్ని ఒక్క శాసనంలో ఎవరు కూడా పాలించలేకపోయినారు, ఇదొక భిన్నత్వం। మరొక భిన్నత్వం ఏంటంటే भारत की जलवायु भी అంటే భారతదేశం యొక్క జలవాయు అంటే వాతావరణం కూడా ఇది అనుకూలంగా లేదు, అంటే యావత్ భారతదేశంలో ఒకే రకమైన వాతావరణం లేదు। ఇక్కడ जलवायु एवं क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे, ओढ़ावे और खान पान में भी भेद आते हैं। यही विविधता का मूल कारण है। మరి మరి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నప్పుడు జలవాయు అంటారు। ఇక్కడ నివసించే ప్రజలు, ఒక్కొక్క ప్రదేశంలో నివసించే ప్రజలు వారి యొక్క అనుకూలంగా అంటే వారి యొక్క వాతావరణ పరిస్థితిని అనుకూలంగా చేసుకుని వారి యొక్క పహనావే ఓడవే అంటే వాళ్ళ వస్త్ర అంటే ఏ విధమైన డ్రెస్సులు వేసుకోవాలి, అదేవిధంగా ఖాన్పాన్ ఆహారంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు। ఎందుకంటే జలవాయుని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి। ఇదే వివిధత యొక్క మూల కారణము। అంటే ఇప్పుడు పహనావే ఓడావే ఖాన్ పాన్ అనే విషయాలు మనం చూస్తే, ఒక చోట భారతదేశంలో ఉత్తర దక్షిణ దేశంగా విభజించబడి ఉన్నప్పుడు ఇక్కడ ఉత్తర దేశంలో సామాన్యంగా చలి ఎక్కువ ఉంటుంది, మంచు కురుస్తున్న ప్రదేశాలు కొన్ని ఉన్నాయి। దానికి అనుగుణంగా అక్కడ నివసించే ప్రజలు వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేది ఉంటుంది। అదేవిధంగా అక్కడ ఏ పంటలు పండుతాయి, ముఖ్యంగా గోధుమలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వాళ్ళు అక్కడ గోధుమలకు సంబంధించిన ఆహార పదార్థాలను వాడతారు, అది ఉత్తర దేశం। మరి మన దక్షిణ దేశానికి వస్తే ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇక్కడి ప్రజలు ఆ యొక్క వాతావరణ పరిస్థితిని అనుకూలంగా చేసుకొని ఇక్కడ వేడిని తట్టుకునే వస్త్రాలు వాడతారు। తర్వాత ఆహార పదార్థాల్లో చావల్ అంటే ఈ యొక్క ధాన్యము అంటే బియ్యము అది వాడతారు। ఇదే ముఖ్యమైన వివిధత। अनेक अनुसार देश के 3 भाग प्राकृतिक दृष्टि से बिल्कुल स्पष्ट है। భారతదేశాన్ని వాతావరణ దృష్ట్యా 3 భాగాలుగా విభజించడం జరిగింది। एक भाग हिमालय तक तथा विंध्या के पर्वतों के बीच फैला हुआ है। ఒక భాగము వింధ్య నుండి అంటే హిమాలయాల పర్వతాల నుండి వింధ్య వరకు వ్యాపించి ఉంది। మరి రెండో భాగము दूसरा भाग दक्षिणी प्लेटो है जो विंध्य से कृष्णा नदी तक व्याप्त है। రెండో భాగము
దక్షిణ పీఠభూమి. ఈ పీఠభూమి వింధ్య పర్వతాల నుండి కృష్ణా నది వరకు వ్యాపించిందనమాట. तीसरा भाग, अब तीसरा भाग देखेंगे। तीसरा भाग కృష్ణా నది సే కుమారి అంతరీప్ తక్ విస్తృత్ హై. మూడో భాగము ఎక్కడి నుండి ఎంతవరకు ఉందంటే కృష్ణా నది నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. ये तीन प्राकृतिक खंड भारतवर्ष के इतिहास के तीन क्रीड़ा स्थल है. ఈ మూడు భాగాలు ఈ యొక్క చరిత్రలోనే మూడు క్రీడా స్థలాలుగా ఉన్నాయి. అదనమాట మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం. పహలే प्रश्न को ऐसा जवाब है. यहाँ भिन्नता ही भिन्नता दिखाई देती है, ఏకతా नहीं है. ఈ యొక్క ప్రశ్నలో వరకు భిన్నత్వం గురించి చెప్పారు. ఎక్కడెక్కడ భిన్నత్వం ఉంది? భారతదేశాన్ని అంత యూనిటీ ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వారి యొక్క వస్త్రధారణ, తర్వాత ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భిన్నత్వం అనేది కనిపిస్తుంది. రెండో ప్రశ్న, భారత్ కి భాషా భేద్ కి సమస్య కా పరిచయ దీజియే. అంటే భారతదేశంలోని భాషా భేద్, భాషల్లో భిన్నత్వం ఒక సమస్యగా ఉంది కదా, ఆ సమస్య ఏంటిది అనేది తెలియజేయమన్నారు. సమస్య కా పరిచయ దీజియే. भाषा भेद की समस्या हमारी राष्ट्रीय एकता की सबसे बड़ी बाधा है. భాషా భేద్ కి సమస్య అంటే భాషాపరమైన సమస్య అనేది మన రాష్ట్రీయ అంటే దేశ ఐక్యతకు చాలా పెద్ద బాధగా ఉంది, కష్టంగా ఉంది. ఎందుకంటే సమస్యగా ఉంది. భారతదేశం అంతా ఒకే భాష లేదు కదా, వివిధ భాషలు ఉన్నాయి. దేశ్ మే అనేక ప్రకార్ కి భాషాయే ఫైలి హుయి హై. ఈ యొక్క భారతదేశంలో అనేక భాషలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఒకే భాష ఉంటే ప్రాబ్లమే లేదు, ఈ అందరూ ఏకత్వంగా యూనిటీగా ఉండగలరు. కానీ ఇక్కడ భాషాపరమైన భిన్నత్వం ఉంది. ఎందుకంటే అనేక మంది అనేక భాషల్లో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇన్కే కారణ హం ఆపస్ మే అజనబీ కే సమాన్ హై. కాబట్టి మనము ఆపస్ మే అంటే అతి దగ్గరగా ఉన్నా కూడా మనము అపరిచితులంగానే ఉన్నాం. ఎందుకంటే మనకు ఒకే భాష లేదు. उत्तर भारत में गुजरात से लेकर बंगाल तक की जनता के बीच संपर्क खूब हुआ है, इसलिए वहाँ भाषा भेद की समस्या ज़्यादा नहीं है. ఇక్కడ చూడండి, ఒక భాష ఇక్కడ ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని గుజరాత్ నుండి బెంగాల్ వరకు ఒకే భాష అంటే ఒక విధంగా హిందీ భాషని వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి అక్కడ భాషాపరమైన సమస్య లేదు. इसलिए वहाँ भाषा भेद की समस्या नहीं है. लेकिन अगर कोई उत्तर भारतीय दक्षिण चला जाए अथवा कोई दक्षिण भारतीय उत्तर चला आए, वह अपनी मातृभाषा के सिवा अन्य भाषा नहीं जानता हो तो वह सचमुच ही मुश्किल में पड़ जाए. అంటే భారతదేశంలో ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణానికి వస్తే, దక్షిణం నుండి ఉత్తరప్రదేశ్కి వెళితే అక్కడ వాళ్ళ మాతృభాష తప్ప ఏమీ ఎరగరు. కాబట్టి భాష రాని పక్షాన వాళ్ళు తమ ఆలోచనలను, తమ యొక్క భావాలను వ్యక్తపరచలేరు. ఇది ఒక సమస్య. కానీ బంగాల్ నుండి ఈ యొక్క గుజరాత్ నుండి బెంగాల్ మధ్యలో ప్రజలు చక్కగా వాళ్ళు సంపర్కించుకుని మాట్లాడుకుని వాళ్ళు ఏకంగా ఉన్నారు. అక్కడ సమస్య లేదు. కానీ మనకు సమస్య భాషాపరమైన సమస్య ఎక్కడుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణం నుండి ఉత్తరప్రదేశ్కి వెళ్తే వాళ్లకు వాళ్ళ ప్రాంతీయ భాషలు తప్ప మరో భాష రాదు. అప్పుడు వాళ్ళు ముష్కిల్ మే అంటే ఇబ్బందుల్లో పడతారు. इस प्रकार का परिवार तभी होगा जब हिंदी भाषी क्षेत्र में अहिंदी भाषाओं तथा अहिंदी भाषी क्षेत्रों में हिंदी भाषा का अच्छा प्रचार हो जाए. అంటే ఈ భాషాపరమైన సమస్య ఎప్పుడు తీరుతుందంటే, హిందీ భాషా క్షేత్రంలో అహిందీ భాషలను ఏ విధంగా అయితే తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం ఈ భాషలు
నార్త్‌లో అంటే అక్కడ హిందీ ప్రదేశంలో ఈ భాషలను ప్రచారం చేయాలి. అదేవిధంగా దక్షిణంలో అహిందీ ప్రదేశం కదా! హిందీ ప్రదేశంలో హిందీ భాషను ప్రచారం చేయడం వల్ల ఈ భాషాపరమైన సమస్య మనకు దూరమవుతుంది. అప్పుడు మనందరము వసుదైవ కుటుంబకం అంటే మనమంతా ఒకే కుటుంబం వాళ్ళు అంటే ప్రజలందరూ ఒకే కుటుంబం వాళ్ళని తెలుస్తుంది. కానీ ఈ విషయంగా చూడండి ఇప్పుడు దానికి మనమే ఉదాహరణ. మనము హిందీ నేర్చుకుంటున్నాం, హిందీ మాట్లాడుతున్నాం, హిందీ పాఠాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆ హిందీ క్షేత్రంలో ఉండి కూడా మనం హిందీని గౌరవించి హిందీ వికాసం కోసం అభివృద్ధి చేస్తున్నాం. భారత్ కి సబ్సే బడి విరాసత్ క్యా హై? అంటే భారతదేశము మనకు ఇచ్చిన వారసత్వం ఎలాంటిది? వారసత్వం అనేది విరాసత్ క్యా హై? అంటే వాళ్ళు మనకిచ్చిన ఒక వంశపారంపరంగా మనకొస్తున్న ఏమిచ్చారు? భారతదేశం మనకు వంశపారంపరంగా వస్తున్న ఆస్తి ఏమైనా ఇచ్చారా? ఏమిచ్చారు? भारत देश में अनेक भिन्नताएं रहकर भी उनमें एकता छिपी हुई है. భారతదేశంలో అనేక భిన్నత ఉన్నా కూడా ఇక్కడ ఏకతా छिपी हुई है. ఇందులోనే ఐక్యత అనేది ఉంది. आज प्राकृतिक एवं क्षेत्रीय भिन्नताएं खत्म हो गई है और అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఈ యొక్క ప్రాకృతిపరమైన క్షేత్రీయ స్థానపరమైన భిన్నత్వం దూరమైపోయింది. అంటే ఎందుకంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు రామాయణ, महाभारत, मौर्य और मुगल जमाने में बनी एकता विशाल हो गई है. అంటే ఈ కాలాల్లో రామాయణం, మహాభారతం రామాయణ మహాభారత కాలంలో మౌర్య మరియు ముఘల్ పీరియడ్లో మనకు ఏకత అనేది విశాలమైపోయింది. हमारा प्राचीन साहित्य इसका ప్రమాణ హై. ఇది మనం ఈ విధంగా ఐక్యత ఎలా సాధించామంటే మన యొక్క ప్రాచీన సాహిత్యం అనేది చాలా విషయాలను మనకు అందిస్తుంది. ఈ యొక్క ఈ యొక్క ప్రాచీన సాహిత్యం ద్వారా మనం చక్కగా అన్నీ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఒక భాష కాదు, ఒకే భాషలో సాహిత్యం ఉంటే కష్టం. అనేక భాషలు అంటే నార్త్‌లో కొన్ని భాషలు ముఖ్యంగా హిందీ, దక్షిణాన ఉండే ప్రాంతీయ భాషలు వీటిలో సాహిత్యాన్ని రచించడం జరిగింది. రామాయణాన్ని రచించారు, మహాభారత్ రచించారు. ఈ మౌర్య సామ్రాజ్యము తర్వాత ఈ ముఘల్ సామ్రాజ్యం ఇందులో ఉండి ప్రజలందరూ ఐక్యమైపోయినారు. हमारा प्राचीन साहित्य इसका प्रमाण है. మన ప్రాచీన సాహిత్యము దీనికి ఉదాహరణ. भाषा की भिन्नता होने पर भी धर्म और साहित्य की दृष्टि से हम एक ही विरासत के భాగీదార్. అంటే మనం భాషలో భిన్నత్వం ఉన్నా కూడా మనకు మన మతం, మన ధర్మం అంటే ధర్మం అంటే మతం మరియు సాహిత్యం పరిశీలిస్తే హమారి ఏకీ విరాసత్కే భాగీదార్. మనందరము ఒకే వారసత్వం అంటే భారతీయ వారసత్వానికి సంబంధించిన వాళ్ళు అవుతాం. विरासत जो है एक सदी से दूसरी सदी तक निरंतर బహతా చలా ఆతా. అంటే ఈ విరాసత్ భారతదేశం మనకిచ్చిన వారసత్వము, ఆ వారసత్వము కొనసాగుతూనే ఉంది. ఒక్క శతాబ్దం నుండి మరో శతాబ్దం వరకు కొనసాగుతూ వస్తోంది. ఇसी प्रकार जगह जगह पर एक ही संस्कृति के मंदिर धर्म दिखाई पड़ते हैं. ఆ విధంగానే ఈ యొక్క ప్రతి ప్రతి అంటే జగ అనేక స్థానాల్లో మనకు ఈ యొక్క సంస్కృతి అంటే మన సంస్కృతికి సంబంధించిన ఇప్పుడు చూడండి భారతీయ సంస్కృతి ఇందులో అనేక సంస్కృతులు వచ్చి కలుస్తున్నాయి కదా. ఆ అనేక సంస్కృతుల యొక్క మతాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి గుళ్ళు, గోపురాలు, మసీదులు, తర్వాత చర్చిలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే భాషలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క సంస్కృతి ఎలాంటిదంటే వారి వారి భాషల్లో వాళ్ళ యొక్క మతాలలో వాళ్ళు ఉంటూ వచ్చారు. जीवन को देखने की दृष्टि भी एक जैसी होती है. हम सब मिलकर देश की आजादी के लिए అంటే ఈ విధంగా మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ
మన మతం సంబంధించిన ధర్మం అంటారు. మతం సంబంధించిన ముస్లిమ్స్ అయితే మాస్క్, హిందువులైతే గుళ్ళు గోపురాలు, అది క్రిస్టియన్స్ అయితే గిరిజాఘర్ అంటే ఆ, క్రిస్టియన్స్ చర్చిలు, ఇవి అన్ని చోట్ల ఉంది. దక్షిణ దేశంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉత్తర దేశంలో కూడా ఉంటుంది. అది మన సంస్కృతి. ఆ సంస్కృతిని ఆధారంగా చేసుకుని మనం ఈ విధమైన ఒకే దృష్టితో మనకు అందించిన వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. జీవన్ కో దేఖ్నే కి దృష్టి భీ ఏక్ జైసీ హోతీ హై. అంటే మన యొక్క సంస్కృతి మనకు ఏం నేర్పించిందంటే మన జీవన దృష్టి అంటే జీవనాధారము ఒకేలాగా ఉంటుంది. అందరూ ఇక్కడ దక్షిణాన ఉన్న ముస్లింలు, ఉత్తరాన ఉన్న ముస్లింలు అందరి యొక్క ఆ యొక్క భావాలు ఒకటి. అదేవిధంగా హైందవులు, క్రిస్టియానిటీ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకే విధమైన ఈ జీవితాన్ని ఒకే విధంగా చూస్తూ ఉన్నారు. ఫల फलतः हम सब मिलकर देश की आज़ादी के लिए एक होकर लड़ाई और లడే. అంటే మనమందరం ఇంకో ఐక్యత ఎక్కడుందంటే మనం ఎవరైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధ, జైన్ ఎవరైనా కానీ మనందరము స్వాతంత్ర సమరంలో అహింసా సిద్ధాంతాన్ని పాటించి మనం యుద్ధం చేశాం. యుద్ధం అంటే పోరాడినాం, స్వాతంత్రం కోసం పోరాడినాం, పోరాడి అది సాధించుకున్నాం. అంతేందుకు పార్లమెంట్లో మరియు శాసనసభల్లో ఒక్కటైనాం. అంటే ఈ పార్లమెంట్ శాసనసభల్లో అందరూ అందరూ కేవలం ఒకే మతం వాళ్ళు ఉండరు. అనే అనేక మతాల వాళ్ళు ఆ యొక్క శాసనసభల్లో తర్వాత పార్లమెంట్లో पार्टिसिपेट చేశారు, భాగస్థులైనారు. इसी कारण हम एक ही विरासत को लेकर जहाँ भी चले तो భారతవాసి హీ కహా జాతే. కాబట్టి మన యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వారసత్వం మనందరము భారతీయ పౌరులమనే వారసత్వం మనకుంది. దాన్ని తీసుకుని ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఇతర దేశాలకు మనం వెళ్తే మనల్ని భారతవాసినే అంటారు కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధ, జైన్ అని చెప్పరు, భారతవాసినే అంటారు. అంటే మనం ఏ ప్రదేశం నుండి వెళ్ళినా కూడా బీహార్ నుండి వెళ్ళినా, గుజరాత్ నుండి వెళ్ళినా, మహారాష్ట్ర నుండి వెళ్ళినా, ఎక్కడి నుండి వెళ్ళినా కూడా మనము ఒకే అంశానికి చెందిన వాళ్ళు. అంటే మన యొక్క ఒకే వారసత్వం ఉంది. ఆ వారసత్వం మనకు భారత్వాసి, ఇండియన్ అని చెప్తారు. యహీ హమారీ ఏకతా కా మహత్వపూర్ణ ప్రమాణ హై. ఇదే మన ఏకతకు, ఐక్యతకు మహత్వపూర్ణమైన ఆధారం, ఉదాహరణ. अच्छा, अब चलो चारों क्वेश्चन। चौथा क्वेश्चन, विविधता के भीतर भारत की एकता कैसे समाई हुई है, स्पष्ट कीजिए. ఈ భిన్నత్వంలో ఏకత, వివిధతకి భీతర్, వివిధత్వంలో అంటే వివిధతకి భీతర్ భిన్నత్వంలో ఏ విధంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత ఏ విధంగా ఉంది స్పష్టం చేయండి అంటారు. భారత్కి ఇంతకుముందు మనం సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ఏమో భిన్నత్వం గురించి, సెకండ్ ఏమో ఏకత్వం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తే, భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ దాగుందని కదా మనం ప్రశ్నిస్తారు. దానికి దాని భారత్ కి వివిధతాం కే భీతర్ హమారీ ఏకతా छिपी हुई है. భిన్నత్వం అనేది ఎక్కడుందంటే ఆ భిన్నత్వం ఉన్న చోటే ఈ ఏకత్వం దాగుంది. అదెలా అంటే హమ్ ఇస్ దేశ్ మే అనేక భాషాయే బోల్తే హై. అనేక భాషలు మాట్లాడుతున్నారు ఈ యొక్క భారతదేశంలో.
जैसे 14 भाषाएं, जिनमें 14 भाषाएं तो ऐसी है जिन्हें भारत सरकार ने स्वीकृति दे रखी है. 14 భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్గా భారత ప్రభుత్వమే ఈ యొక్క 14 భాషలను స్వీకరించింది. ఏ భాషాయే హిందీ, ఉర్దూ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఉడియా, అస్సామీ, పంజాబీ, కశ్మీరీ और సంస్కృత్. ఈ భాషలు 14 భాషలను భారతీయ ప్రభుత్వము స్వీకరించిందనమాట. అఫీషియల్ లాంగ్వేజ్‌గా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భిన్న भिन्न भाषाओं के भीतर बहने वाली हमारी భావధార ఏక్ హై. భాషలు భిన్నంగా ఉండొచ్చు. ఏ భాషలైనా ఉండొచ్చు. కానీ మన భావధార భావధార అంటే మన మనసులోని భావాలు ఒక్కటే. అందరి మనసులోని భావాలు ఒకటే. हम एक ही प्रकार के विचारों और कथा वस्तुओं को लेकर अपनी अपनी भाषाओं में సాహిత్యिक రచన करते हैं. మనము అనేక భాషలు ఒక్కొక్క చోట ఒక్కొక్క భాష మరి మరి మన భావాలు ఒకటే. మనం ఒకే కథా వస్తువు ఒకే విషయాన్ని తీసుకుని వారి వారి భాషల్లో సాహిత్యాన్ని రచిస్తున్నాం. ఉదాహరణకైతే హిందీ, మరాఠీ, గుజరాతీ ఇది నార్త్‌లో ఉత్తరప్రదేశ్‌లో. అదేవిధంగా దక్షిణ ప్రదేశ్‌లో తీసుకుంటే కన్నడ, కన్నడ, మలయాళం మరియు ఈ యొక్క తెలుగు, తమిళ్ ఈ భాషలను తీసుకొని మనం ఒకే కథా వస్తువుని తీసుకొని సాహిత్యాన్ని రచిస్తున్నాం. ఉదాహరణకి रामायण और महाभारत लेकर भारत की लगभग सभी भाषाओं में अद्भुत एकता मिलेगी. అంటే ఉదాహరణకు రామాయణం మరియు మహాభారతాన్ని తీసుకొని మన వారి వారి భాషల్లో దాదాపు అన్ని భాషల్లో మనం పైన చెప్పిన 14 భాషల్లో కూడా ఈ యొక్క సాహిత్యాన్ని రచించడం జరిగింది. इसे इसके अलावा संस्कृत और प्राकृत में भारत का जो प्राचीन साहित्य लिखा गया था उस उसका प्रभाव सभी भारतीय भाषाओं की जड़ में काम कर रहा है. అంతేకాకుండా సంస్కృతము ప్రాకృత భాషల్లో ఏదైతే సాహిత్యం ప్రాచీన సాహిత్యాన్ని రచించి ఉన్నారో దాని యొక్క ప్రభావం భారతీయ భాషల మీద కూడా పడింది. విచారం की एकता जाति की सबसे बड़ी एकता होती है. మానవుల యొక్క ఆలోచనల సరళి అనేది ఎంత గొప్పదిగా ఉంటుంది. అందరి ఆలోచన సరళి ఒకటి. భారతదేశంలో నివసిస్తున్న భాషలు వేరైనా కూడా వాళ్ళ యొక్క సంస్కృతులు వేరైనా కూడా వీళ్ళందరూ జాతి యొక్క అభ్యుదయానికి వాళ్ళు పాటుపడుతున్నారు. మన జాతి ఒకటే. ఆ జాతి ఏంటిది? భారతదేశ జాతి, భారతీయ జాతి. भारतीय जनता की एकता के असली आधार భారతీయ దర్శన్ और సాహిత్య है. అంటే మన ఐకమత్యానికి ముఖ్యమైన ఈ యొక్క ఆధారాలు ఏమిటంటే మన యొక్క వేదాంతం మరియు సాహిత్యం. यहाँ की सभी लिपियों की वर्णमालाएं भी एक है जैसी ध्वनियों से बना हुआ है. అంటే ఇక్కడ భారతదేశంలో ఈ భాషలు ఉన్నాయి కదా, ఈ భాషల వర్ణమాలలన్నీ ఒక్కటిగానే ఉంటుంది. ధ్వనియోస్ అంటే ఒకే ధ్వనులు మరియు వర్ణమాల. ఇప్పుడు ఆ అన్నామనుకోండి ఆ ధ్వని వస్తుంది. అది హిందీలో కూడా ఆనే, తెలుగులో కూడా ఆనే, తమిళ్లో ఆ. ఈ విధంగా అన్ని భాషల్లో కూడా వాళ్ళ యొక్క వర్ణమాలలు, ధ్వనులు ఒకే విధంగా ఉంటాయి. ఇది మన యొక్క ఐక్యతకు రెండో ప్రమాణం. రెండో ఈ యొక్క प्रमाण आधार. हमारा धर्म उत्तर या दक्षिण चाहे जहाँ भी चले जाए हमें जगह जगह पर एक ही संस्कृति को लेकर मंदिर दिखाई देते हैं. అంటే మన మతం వేరేదైనా ఏదైనా కానీ ఈ మతానికి సంబంధించి సంస్కృతికి సంబంధించిన గుళ్ళు, గోపురాలు, మాస్క్ और गिरजाघर ऐसा हमें दिखाई देते. सभी स्थानों में धार्मिक जनता एक ही प्रकार होती है. ఉత్తర దక్షిణ దేశాలలో ఉండే జనత ప్రజలు ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు. స్థానమే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్క మతం వాళ్ళు ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్ వీళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో వ్యాపించి ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. समस्त भारत के लोगों का
स्वभाव और जीवन दृष्टि अथवा जीवन दर्शन एक ही जैसा होता है. భారతదేశంలో సమస్త భారతదేశం ప్రజలలో స్వభావము ఒకే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. జీవన పద్ధతులు వివిధ దృష్టిల్లో ఉన్న కూడా వాళ్ళందరూ ఒకటే. జీవన దర్శన్ అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వేదాంతం, ధోరణి ఇదంతా ఒకే రకంగా ఉంటుంది. జైసా హోగా ఒకే జైసా ఒకేలాగా ఉంటుంది. ये है चौथे क्वेश्चन का जवाब. अब देखो, भारत के निबंध का सारांश भी मैं आपको बताऊंगी. निबंध के लेखक है रामधारी सिंह दिनकर. मैंने पाठ पढ़ाया था लेकिन अब सारांश भी इसमें देखो, कुछ संक्षेप में लिया हुआ है. మీకు లెసన్ అయింది కానీ ఈ సారాంశం నేను చెప్పలేదు. ఇప్పుడు దాన్ని క్లుప్తంగా చెప్తాను, వినండి. अंदरूनी एकता और बाहरी विविधता की చర్చా कर रहे हैं. अंदरूनी ఏకత అంటే బయటకు చూస్తే మనకు భిన్నత్వంగానే కనిపిస్తుంది, డిఫరెంటేషన్ కనిపిస్తుంది. కానీ అందులో దాగున్న ఏకత, ఐక్యత అనేది దాని గురించి చర్చిస్తారన్నమాట ఈ యొక్క व्यासम. उनके अनुसार भारत देश की विविधता जितना प्रत्यक्ष है उसकी एकता भी उतनी ही प्रकट है. उनके अनुसार ఆయన యొక్క ధోరణి ఏ విధంగా ఉందంటే ఈ యొక్క భిన్నత్వం ఏ విధంగా మన కళ్ళకు కనిపిస్తుందో అదే విధంగా ఐక్యత కూడా ఉంది. उतनी ही प्रकट है. प्राकृतिक दृष्टि से भारतवर्ष के 3 भाग है. एक भाग हिमालय तथा विंध्या के पर्वतों के बीच फैला हुआ है. दूसरा भाग दक्कनी प्लेटो है जो विंध्य से कृष्णा नदी तक व्याप्त है. तीसरा भाग कृष्णा नदी से कुमारी अंतर तक विस्तृत है. ये 3 प्राकृतिक भारतवर्ष के ఇతిహాస్ కి 3 క్రీడా స్థలే. అంటే 3 భాగాలుగా విభజించడం అన్నాం కదా, ఆ 3 భాగాలు ఏమనేది ఇక్కడ చెప్పారు. తర్వాత इन्हीं प्राकृतिक भिन्नता के अतिरिक्त हमारे देश में अनेक प्रकार की भाषाएं बोली जाती है. అంటే ఈ విధమైన ప్రకృతి దృష్ట్యా మన భూభాగం, మన భారతదేశంలో భిన్నమైన భాషలు, అనేక భాషలు అనేవి ఇక్కడ ఉన్నాయి. इनके कारण हम आपस में भी अपरिचित के समान है. यह भाषाभेद हमारी राष्ट्रीय एकता की सबसे बड़ी बाधा है. ఈ విధమైన భిన్నమైన భాషల వలన ఏముందంటే మనము మన యొక్క భిన్నత్వం అనేది చూపిస్తుంది. అనేక రకమైన భాషలు ఉండడం వల్ల మనము ఇది ఒక భిన్నత్వం అనమాట. इस समस्या का परिष्कार तभी होगा जब हिंदी भाषी क्षेत्र में अहिंदी भाषाओं को, अहिंदी भाषी क्षेत्रों में हिंदी भाषा का अच्छा प्रचार हो. ఈ భాషా సమస్యను మనం ఎప్పుడైతే పరిష్కరించుకోగలమంటే ఎప్పుడైతే మనం హిందీ ప్రదేశాలలో అహిందీ భాషలను ప్రచారం చేయడం వల్ల, ఆ విధంగా అహిందీ భాష క్షేత్రంలో హిందీ ప్రచారం చేయడం వల్ల మనము ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. इस दिशा में काम शुरू हो चुका है. ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి పని మొదలుపెట్టారు. దానికి ఉదాహరణే మనం అంటే ఆ హిందీ ప్రదేశంలో ఉండి హిందీని మనం నేర్చుకుంటున్నాం కదా, అదే దీని అటు భాషా సమస్యను దూరం చేయడానికి ఒక గొప్ప उदाहरण. इन्हीं विद्वान के बीच हमारी एकता छिपी हुई है. यद्यपि हम अनेक भाषाएं बोलते हैं, ఈ యొక్క మనం అనేక భాషల్లో మాట్లాడుతున్నాం, అనేక భాషలను నేర్చుకున్నాం. ఇది గొప్ప వైవిధ్యంలో ఏకత్వానికి గొప్ప ఉదాహరణ. अपनी भाषाओं में साहित्य की रचना करते हैं.
మనం మన మన భాషల్లో సాహిత్యాన్ని రచిస్తున్నాం. रामायण रचिंचा महाभारत से लेकर भारत की लगभग सभी भाषाओं में अद्भुत एकता मिली है. మరి రామాయణ మహాభారతాల్ని అనేక అనేక భాషల్లో రచించారు. ఇందులో మన ఏకతకు ఇదొక ఉదాహరణ. ఈ విధంగా మనము భాషల భాష భాష ఐక్యతకు మనము పాటుపడవచ్చు. भाषा की दीवार के टूटते ही दोनों के बीच कोई भेद नहीं रहेगा. కేవలం ఒక భాష ప్రాకృతిక భేదాలు కూడా దూరమైపోయినాయి. ఎందుకంటే సైన్స్ యుగం ఇది. ఆధునిక యుగంలో కొన్ని కొన్ని బ్రిడ్జెస్ వేశారు, నదులకు ఆనకట్టలు కట్టారు. కాబట్టి ఆ ప్రకృతిపరమైన భేదాలు తొలగిపోయినాయి. కానీ ఇప్పుడున్న బాధ ఏంటంటే ఈ యొక్క భాషా రూపంలో ఉన్న గోడ, ఈ గోడని ఎప్పుడైతే కూలబెడతామో అప్పుడు మనకు ఈ యొక్క భాషా భేద భాషాపరమైన భే- వివ- భాషాపరమైన సమస్య అనేది దూరం అయిపోతుంది. ఆపస్ మే కరీబ్ ఆ జాయింగే, మనము అతి దగ్గరగా వచ్చేస్తాము. అంటే ఎప్పుడైతే నార్త్ ఉత్తరం ఈ యొక్క దక్షిణం కలిసిపోయిందో ఇప్పుడు భాషలు కూడా నేర్చుకుంటే అందరూ ఏకమవుతాం. इस प्रकार भारतवासी एक धर्म के अनुयायी हैं. इतना ही नहीं, उन्होंने एकजुट होकर स्वाधीनता సంఘర్ష మే ప్రాణ అర్పిత్ ఆ విధంగా భారతీయులందరూ తమ తమ భాషల్లో సాహిత్యాన్ని రచించి అదేవిధంగా తమ తమ ఈ యొక్క మతాల్ని అనుసరిస్తూ వాళ్ళు ఏకమైనారు. అంతేకాకుండా మనము స్వాతంత్ర సమరంలో మనం మన మన వంతు సహాయ సహకారాలు అందించాం. ఏకమై అంటే ఐక్యత అనేది అక్కడ చాటుకున్నాం. వే ఏక్ ही सांस्कृतिक विरासत के भागीदार हैं. వీళ్ళందరూ ఒకే సంస్కృతి మరియు సాంస్కృతిక విరాసత్, సంస్కృతి వారసత్వం అంటే ఒకే సాంస్కృతిక వారసత్వానికి చెందిన వాళ్ళం ఈ యొక్క ప్రజలంతా. आज स्वाधीन भारत सरकार शान विधान సంసద్ और న్యాయపాలిక सभी के लिए एक है. అంటే ఈ యొక్క అందరు భారతీయులందరికీ ఒకే శాసనసభ, ఒకే విధాన సభ, ఒకే న్యాయస్థానము, ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఇవన్నీ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. इन कारणों से जब कोई भारतवासी दूसरे देश में जाएगा तो उसे केवल भारतीय कहेंगे और कुछ भी नहीं. అంటే దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే ఒక భారతీయుడు విదేశాలకు వెళితే అతన్ని ఏమంటారు, గుజరాతీ, బిహారీ, అదేంది భారతవాసిని, ఆంధ్రప్రదేశ్కి వాసి అని చెప్పరు. అతన్ని ఏమంటారంటే కేవలం భారతవాసి అని అంటారు. दूसरे देशों में जाएगा तो उसे केवल भारतीय कहेंगे क्योंकि भारत एक है, అఖండ है और అక్షుణ్ణ है. ఎందుకంటే భారతదేశం విశాలమైన భారతదేశం అంటే అక్షుణ్ణ అంటే దాన్ని నాశనం చేయింది, అఖండ్ చాలా పెద్ద దేశం మనది. కాబట్టి ఆ యొక్క భారతం చాలా గొప్పది. ముఖ్య విషయం అంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. दिनकर की ऐतिहासिक सांस्कृतिक एवं राष्ट्रीय चेतना प्रखर है. ఏ రామదారి దినకర్ రాష్ట్ర కవి కాబట్టి చరిత్ర, సంస్కృతి మరియు దేశభక్తి గురించి తెలియజేసే వ్యాసము నిబంధ కా విషయ గంభీర और విచార ప్రధాన है. అంటే ఇక చాలా గొప్పదిగా ఉన్న నిబంధ ఇది. भाषा विशुद्ध हिंदी शैली विवरणात्मक है. एक राष्ट्रीय कवि होने के नाते देश की एकता के प्रबल समर्थक है. ఒక దేశభక్త కవి కాబట్టి దేశ ఐక్యతకు చాలా బలమైన సమర్థించేవారు అనమాట ఈ యొక్క లేఖక్.
స్వప్న మధ్యలో ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు లేదు మిస్, ఎవరు రాలేదు. రాలేదు కదా, నువ్వు నేనే. ఓకే, సరే నాన్న, నేను ఇబ్బంది పెట్టేస్తున్నాను. నువ్వు ప్రస్తుతానికి ఫస్ట్ సెమిస్టర్ నేర్చుకుంటూ ఉండు. ఇది కేవలం ఓకే విను, అమ్మా. కేవలం విను. ఫస్ట్ సెమిస్టర్ మాత్రం చదువుకుంటూ ఉండు, సరేనా? నీకు ఏదో చెప్పాలి కాబట్టి నేను ఈ లెసన్స్ చెప్తున్నా. నెక్స్ట్ వీక్ నుండి ఫస్ట్ సెమిస్టర్ చెప్తాను స్వప్న. ఓకే, ఓకే నాన్న, నేను క్విట్ చేస్తా. థ్యాంక్ యూ. బా ఏంలా అయిపోయింది. వాడు రావడం లేదు మల్లికార్జున, మెదవగానే సచ్చాడు, మనం తీసేస్తాను బయట. లేదు, రేపు వచ్చి కట్టమన్నారు, అడిగాను నేను జేకే సార్.